హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌పీకే టేల్స్. మీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ వీకెండ్ అయితే ఏం పనులు లేవు. ఏం పనులు గూడా పెట్టుకోలేదు. ఫుల్ రెస్ట్ ఇంట్లో. ఇక్కడైతే గోధుమ పిండి బిస్కెట్స్ చేస్తున్నాను. అప్పుడప్పుడు తినడానికి స్నాక్స్ లాగా ఉంటుందని. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడరు, కొంచెం ఇలాయచీ పౌడరు, కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని బాగా నీళ్లు కలుపుకుంటూ బాల్ లాగా చేసుకోవాలి. జస్ట్ లైక్ చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత చపాతీలాగా రుద్దుకొని, అంటే మరి చపాతీ అంత పలచగా కాదు, కొంచెం మందంగా రుద్దుకొని ఈ విధంగా కత్తితో బిస్కెట్ షేప్‌లో, అంటే మేము స్క్వేర్ షేప్స్‌లో కట్ చేస్తున్నాము. కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే, సింపుల్ ప్రాసెస్. మా పిల్లది చూడండి, తియ్యగా ఉందని పచ్చి పిండే ఎలా లాగించేస్తుందో. ఇంకా పనిలో పడ్డామంటే ఆమె పని ఆమెది. నేనైతే ఎప్పుడూ పెద్దగా పిండి వంటలు అస్సలు జేయలేదు. అమ్మ వాళ్ళతోనూ, అత్త వాళ్ళతోనూ చేస్తున్నప్పుడు హెల్ప్ జేయడమే. సరే, ఈ వీకెండ్ ఎలాగో ఇంట్లోనే ఉందామనుకున్నాం గదా! ఏదైనా సింపుల్‌గా స్నాక్స్ లాగా చేద్దామని ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ట్రై చేస్తున్నాము. దీని ఎనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీకు ఇంకోసారి చెప్తానులెండి. మా ఇంట్లో ఎందుకు గోధుమ పిండి ఎక్కువగా ఉందని. ఇంకా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏది చేస్తాన్నా మా వారు కంపల్సరీ వచ్చి హెల్ప్ చేస్తారు. ఒకటి తను వేస్తుంటే నేను తీయడము, లేదంటే నేను వేస్తుంటే తను తీయడము, ఏదో ఒకటి అలా కలిసి చేసుకుంటా ఉంటాము. అప్పుడు గూడా ఇంకా మాట్లాడుకుంటా అలా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాము. సండే మార్నింగ్ 11:30కి అయితే లైవ్ చేద్దామనుకుంటున్నాము. మీలో ఎవరైనా మాతో మాట్లాడాలనుకుంటే, మమ్మల్ని ఏవైనా క్వెషన్స్ చేయాలనుకుంటే ప్లీజ్ అక్కడొచ్చి జాయిన్ అవ్వండి లైవ్‌లో. ఆల్రెడీ లాస్ట్ వీకే లైవ్ చేద్దామనుకున్నాను గానీ, అప్పటికి మనకి అంత సబ్‌స్క్రైబర్స్ లేరు. ఇంకా ఈ వీక్ అయితే 50 సబ్‌స్క్రైబర్స్ దాటారు గాబట్టి లైవ్ చేద్దామనుకుంటున్నాను. చూడాలి అది ఏ విధంగా చేయగలుగుతానో. ఫస్ట్ టైమ్ గదా! కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇంకా రేపు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. నేనైతే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండూ పెడుతున్నాను. వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్‌కి గానీ, లాంగ్ వీడియోస్‌కైతే వ్యూస్ రావట్లేదు. ఫస్ట్ 2, 3 వీడియోస్ నేను ఎక్కువ డ్యూరేషన్ పెట్టాను. ఇంక అందుకనేసి ఆ తర్వాత నుంచి 3, 4 మినిట్సే పెడుతున్నాను డ్యూరేషను. అయినా గూడా వ్యూస్ అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇంకా సబ్‌స్క్రైబర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, రావటమే లేదు. అసలు నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నానో నాకైతే తెలియట్లేదు. సరేలెండి, మన పాటికి మనం వీడియోస్ పెడుతూ ఉండాలి. జనాలకి నచ్చినప్పుడు చూస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా బాగా నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారనేసి మేము మా పని చేసుకుంటూ ఎళ్తున్నాము. మీలో ఎవరికైనా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ టుమారో ఇన్ లైవ్.